వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే. మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి అయితే ఈ గులకరాయి రచ్చ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం, రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ గులకరాయి వేసింది సతీష్ అనే ఒక మైనర్ పిల్లాడు అని తెలిసిందే, కానీ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశాడు. కానీ మైనర్ పిల్లాడిని ఇలా ఉపయోగించడం, ఇలా అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ మైనర్ పిల్లాడిని పట్టుకెళ్ళినప్పుడు నిన్నటి నుంచి ఒక హై డ్రామా నడుస్తోంది. సరే, ఫస్ట్ ఏమో ఆ పిల్లాడు ఏమన్నాడు, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్న రాళ్ళు పరిచయం ఆడ పడేసి ఉంటే ఆ రాయి జోబులో పెట్టుకెళ్ళాడని. అంటే ఆ పిల్లాడు బహిరంగంగా ఎవరికి కూడా చెప్పింది కాదు. సో ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వదిలిన న్యూస్ అనమాట. సో దాన్నితో ఇచ్చేశాడు, దాన్ని జోబులో పెట్టుకొచ్చాడు అని. కొద్దిసేపటికి ఏమొచ్చిందంటే ఒక క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు మనీ ఇస్తానని తీసుకెళ్లారు మమ్మల్ని, అక్కడ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అని చెప్పి అతను చెప్పినట్టు అది కొంతసేపు న్యూస్ బయట వచ్చింది. తర్వాత కానీ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా అపోజ్ చేయటం జరిగింది. ఇది తప్పు, మా పిల్లలు మాతోనే ఉన్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళలేదు, వాళ్ళు అలాంటి వీళ్ళని దాటి వెళ్ళిపోయిన తర్వాత అది ఇన్సిడెంట్ జరిగింది. సో పొద్దున 5 గంటలకు వచ్చి మా పిల్లల్ని పట్టుకెళ్ళారు అని చెప్పి ఎవరినైతే ఇంకా ఒక 5-6 మందిని తీసుకెళ్లారు కాబట్టి సతీష్తో పాటు వాళ్ళందరూ కూడా వచ్చి మీడియాతో మాట్లాడటం, మా పిల్లలకి సంబంధం లేదు, వాళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు కాదు, మేమే వాళ్ళకి రావటం ఇష్టం లేకపోయినా మేమే బలవంతంగా డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకెళ్ళాము, మా పిల్లలు మాతోనే రిటర్న్ వచ్చేసారు, మేము ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపటికి ఎప్పటికో ఇలా జరిగిందనేది తెలిసింది. ఓకే, మా పిల్లలకి దానికి సంబంధం లేదని వీళ్ళు చెప్తూనే వస్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తుంటే అది ఆ సతీష్ని ఏమైనా ప్రెషర్ చేశారా? ఆయేషా మీరా హత్య కేసులో మనం ఒకసారి చూసాం సీను, అప్పుడు అతన్ని కూడా బలవంతంగా ఒప్పించి స్టేట్మెంట్ రికార్డ్ చేయించి తర్వాత ఆయన కోర్టుకు తీసుకెళ్తే అతను నిర్దోషి అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది జడ్జి గారు. అంటే ఒకటి మనం చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు చేయించారని చెప్పుకోవచ్చా, లేకపోతే వైసీపీ కార్యకర్తలే చేయించారని అనుకోవచ్చా? ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలే కానివ్వండి, వైసీపీ పార్టీ అనుగుణంగానే ఎవరైనా నడుచుకుంటున్నారు. అంటే అధికారులైనా కూడా అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కానీ అక్కడ సిల్లీగా అనిపిస్తుంది, అసలు ఒక రాయి వెళ్ళి ఇద్దరిని తాకటం ఏంటి? అవును, ఒక్కళ్ళకి తగలంగానే కింద పడిపోద్ది. అవును, ఆ రాయి వెళ్ళి డైరెక్షన్ మారి ఇద్దరిని రాయి తగలటం ఏంటి? సరే తగిలింది, అప్పటి వరకు కూడా ఎవరైతే ఆ నియోజకవర్గంలో కంటెస్ట్ చేద్దాం అనుకున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనకైతే అసలు మొత్తం తిరిగాడు, మాట్లాడాడు, అన్నీ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి పెద్ద బ్యాండేజ్ వేసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూసాం. కానీ ఎక్కడ ఎప్పుడూ కూడా జరగని విచిత్రాలన్నీ జగన్మోహన్ రెడ్డిలోనే జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే నింద అపోజిషన్ పార్టీ లీడర్ మీద నెట్టడానికి వెంటనే ఎవరు గుర్తొస్తారు? చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం. సో ఆ నెట్టడం కోసం ఆయన ఒక బ్యాండేజ్, ఆయన ఒక పెద్ద కట్టు, ఈయన ఒక చిన్న కట్టు, ఈయనకు 3 స్టిచ్లు అంట. సరే 3 స్టిచ్లు వేస్తే ఇంత చిన్న బ్యాండేజ్ వేస్తారా? అవును. సో ఇప్పుడు నిన్న చూసాం మనం, నిన్న మొన్న 3 కుట్లు అంట, 3 కుట్లు వేశారని ఆ రోజు చెప్పారు, తరువాత చిన్న బ్యాండేజ్ వేశారు. అంటే ఇదంతా ఎక్కడికి అంటే ఆ సతీష్ అనే కుర్రాడికి సంబంధం లేదు. ఇంకొకటి అతను ఒక మైనరు, అలాంటి పిల్లల్ని మీరు డబ్బులు ఆశ చూపిస్తే, ఇప్పుడు అంటారు కదా మైనర్స్ని పనిలో పెట్టుకోకూడదు, వాళ్ళని హైర్ చేయటమే కానివ్వండి అలాంటివి జరగకూడదు అని అంటారు. అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి మైనర్ పిల్లలందరినీ కూడా డబ్బులకి ప్రలోభ పెట్టే కానివ్వండి వాళ్ళని తీసుకెళ్ళటం అనేది ఎంత తప్పు. సో ప్రభుత్వం అలాంటివి ప్రోత్సహిస్తుంది. ఇది ఈ లెక్కను తీసుకుంటే దానిలో దోషి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనకు ఖచ్చితంగా ఆయన మీదే కేసు పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మైనర్ పిల్లలతో ఇలాంటి ప్రచారాలకు వాడుకోవటమే కానివ్వండి, వాళ్ళకి డబ్బులు ఆశ చూపెట్టి అక్కడికి రప్పించడమే కానివ్వండి, తిప్పి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడమే కానివ్వండి, వాళ్ళని కేసులు పెట్టినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి దీని అంతటికీ బాధ్యుడు ఎవరైనా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి, అధికారులు. ఎందుకంటే కరెంట్ లేకుండా చేయటమే కానివ్వండి, ఆ రోజు అధికారుల మీద చెప్పడానికి కూడా రీజన్, ఆ రోజు కరెంట్ లేకుండా చేయటమే కానివ్వండి, సో డ్రోన్ కెమెరాలు, అంటే ఆ పిల్లాడు ఆ రోజు అక్కడికి వచ్చాడు అనటానికి ప్రూఫ్లు ఏమిటి? ఆ రాయితో కొట్టాడు అనటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేదు. మీరు బలవంతంగా ఒప్పించారేమో ఇప్పుడు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు బలవంతంగా ఒప్పించినట్టే కనపడుతుంది అక్కడ.
అండ్ ఇంకోటి ఏంటి అంటే రాయితో కొట్టడం అనేది బేసిక్గా అయితే చిన్న విషయమే, కాకపోతే కొట్టింది ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని కాబట్టి ఇన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇంతకుముందు చూసాం కోడికత్తి కేసులో అది కూడా చిన్న గాయమే అయినా శ్రీనుని తీసుకెళ్లి 5 సంవత్సరాలు జైల్లో పెట్టి అతన్ని మగ్గేలా చేశారు. ఇప్పుడు అంత ఇదిగా కాకపోయినా కనీసం ఈ మైనర్ పిల్లడు సతీష్కైనా సరే ఏమైనా ఇలా చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వీళ్ళని భయపెట్టో, ప్రలోభాలకు గురి చేసో, లేకుంటే వాళ్ళకి ఇచ్చే తాయిలాలు ఏమైనా ఇచ్చో ఆ పిల్లాడి భవిష్యత్తునైతే నాశనం చేస్తున్నాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మైనర్ పిల్లాడు, అసలు ఆ పిల్లాడి మీద కేసు పెట్టడానికి లేదు. ఇంకోటి అరెస్ట్ చేయడానికైనా ఏదైనా ఇట్లాంటివి ఏదైనా చేశాడనటానికైనా కూడా అతనిని కస్టడీలోకి తీసుకునేటప్పుడు చాలా రకాల ప్రాసెస్ ఉంటుంది. సో అది ఎక్కడా కూడా మనం చూడలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేకుండా ఆ పిల్లాన్ని పట్టుకెళ్ళటం కూడా తప్పు. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఎక్కడా కూడా వాళ్ళ అంతటా వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకొచ్చి, అంటే వాళ్ళకి మనీ ఆశ చూపెట్టారా, మనీ ఆశ చూపెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు బహిరంగ మా పిల్లాడు చేయలేదని వాళ్ళందరూ ఎందుకు చెప్తారు? అవును, అసలు మరీ ఒక సీఎంను కొడుతున్నాము అనే ఊహ ఆ పిల్లాడికి ఉంటుంది కదా. ఎంత చేసినా కూడా 16-17 ఏళ్ళు అంటే కొంచెం తెలుస్తుంది సీఎంను ఎందుకు కొడతాడు. సో ఒక 350 రూపాయల కోసం సీఎంను కొడతాడా? కొట్టే పని లేదు కదా. సో ఇవన్నీ కూడా కావాలని ఆ పిల్లాడిని ఇరికించడమే కానివ్వండి, సో వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు డబ్బులు ఏమైనా ఇస్తామని చెప్పి ఆ పిల్లాడిని ఒప్పించుకున్నారా వాళ్ళ తల్లిదండ్రులతో, ఇలాంటివి కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే చేయని పనికి ఒకవేళ మీరు అన్నట్టు తల్లిదండ్రులను ఒప్పించి చేసుంటే కనుక ఇప్పుడు ఈ తల్లిదండ్రులు మా అబ్బాయికి ఏం సంబంధం లేదు అని మాట్లాడేవారు కాదు కదా. అదే తర్వాత జరిగిందేమో. ఫస్ట్ ఏమో సంబంధం లేదని నిన్నటి వరకు వాళ్ళు అదే చెప్తున్నారు కదా. తర్వాత నిన్న నైట్ నుంచి ఏం చెప్తున్నారు, ఒప్పుకున్నాడు అని చెప్తున్నారు కదా. సో అవన్నీ ఏమో ఇంకా మిగతా వాళ్ళని రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. వాళ్ళ వెనకాల ఏ పార్టీ ఉందనేది కొంచెం బలవంతం పెట్టి వాళ్ళ మీద ఆ నిందను మోపటానికి ట్రై చేశారు. అది వాళ్ళు ఒప్పుకోకపోవటమే కావచ్చు. సో ఎందుకంటే అదర్ పార్టీలు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అనే దానికి చాలా రకాల సాక్ష్యాధారాలు చూపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ సిబిఐకి ఇవ్వమని అదర్ పార్టీస్ అన్నీ అడుగుతున్నాయి. సో ఎక్కడ ఇది సిబిఐకి వెళ్తుందో, సో జరగని దాన్ని మనం జరిగినట్లు చూపెట్టాం కదా. ఇప్పుడు అసలు వాళ్ళు వేసుకున్న స్టిక్కరో తెలియదు, వాళ్ళు చేసుకున్న గజమాల చువ్వలు ఏమైనా గీసుకున్నాయా తెలియదు. అవేమీ తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి ట్రై చేసినప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళే సిబిఐ ఎంక్వైరీ కావాలి అని అడిగినప్పుడు సజ్జల గారు కూడా బహిరంగంగా ఏం చెప్పారు, మీరు సిబిఐ మాకు లేని బాధ మీకెందుకు అని అడుగుతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే రేపు పొద్దున ఇది నిజంగా సిబిఐకి వెళ్తుందేమో, ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి ఇక్కడ మనం ఈరోజు అరెస్ట్ చేయటం జరుగుతుంది. వాళ్ళ మూలాన అరెస్ట్ చేస్తే రేపు వాళ్ళ సిబిఐకి అడగరు కదా. సో ఇక్కడతో ఇది సార్ట్అవుట్ అయిపోతుంది, ప్రభుత్వ వైఫల్యం కనపడదు. ఇవన్నీ వాళ్ళ ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా ఇక్కడ కనపడుతుంది. ఇంకొకటి ఏంటంటే అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది. దాని గురించి ఇప్పటివరకు ఏం ఎంక్వైరీ జరిగింది, సో వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా, ఇవన్నీ అయితే చాలా డౌట్స్ ఉన్నాయి కదా. సో ఈరోజు గులకరాయి సతీష్ని పట్టుకున్నారు, మిగతా వాళ్ళకి విషయం ఏంటి అనేది ఖచ్చితంగా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా దీని గురించి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సతీష్ నిర్దోషిగానే అనిపిస్తున్నాడు, అతను అలా చేసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు.